హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. ఈ ఇయర్ నేను కెనడాలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ప్రొసీజర్ అంతా చూపిస్తాను. నాకైతే చాలా బాగా అయిందండి పూజ. చాలా హ్యాపీగా అనిపించింది. నేను కెనడాలో ఇంతకు ముందు చేసుకున్నప్పుడు నాకు ఇంత బాగా అన్నీ దొరకలేదు. ఈ ఇయర్ కూడా నాకు మామిడాకులు, తమలపాకులు దొరకలేదు. బట్ స్టిల్ అరిటాకు దొరికింది. నైవేద్యం పెట్టడానికి అరిటాకుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, పూజ అయిపోయాక ఇలా దండం పెట్టుకున్నామనమాట అందరము. ఇప్పుడు పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. నేను మార్నింగే లేచి ఫస్ట్ ప్రసాదాలన్నీ చేసేసాను. చేసేసిన తర్వాత ఇలా అమ్మవారిని ఫోటోకి బొట్లవి పెట్టి పూలదండ వేసుకున్నాను. తర్వాత పీటకి మనం బొట్లు పెట్టి ముగ్గులు వేసుకోవాలి గదా! సో, నేను కామాక్షి దీపం కోసం అలాగే పసుపు అమ్మవారు చేసుకోవడానికి ఒకటి, నార్మల్‌గా ఒక దీపం ఇంకొకటి పెట్టుకున్నాను. నైట్ వరకు ఉండాలి కదా అన్నట్టు కొంచెం పెద్ద దీపాలుండాలి కదా! సో, అట్లా వాటి కోసం 3 ముగ్గులు పెట్టాను. తర్వాత మొత్తం పూజ సామాన్లన్నింటికి బొట్లు పెట్టాను. ఇట్లా కామాక్షి దీపం కోసం ఆ లోటస్ పెట్టుకున్నాననమాట. నేను కలశం పెట్టుకుంటే దాని మీద పెట్టుకునేదాన్ని. ఇయర్ మామిడాకులవి లేవని పెట్టుకోలేదు. అండ్ కొబ్బరికాయ కూడా ఇక్కడ జుట్టు ఉన్నది ఉండదనమాట. రౌండ్‌గా ఉంటుంది. నేను ట్రై చేశాను కానీ దొరకలేదు. పెట్టుకోవచ్చో లేదో ఎందుకులే అన్నట్టు పెట్టలేదు. తర్వాత ఇక్కడ తోరం చేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే తోరం మ్యాండేటరీ గదా! సో, తోరం ఏంటంటే 9 పోగుల దారపుని 9 ముడులు వేసి చేయాలనమాట. ఒక్కొక్క ముడికి మనం ఇట్లా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జనరల్‌గా కొంతమందయితే అన్ని ముడులకి పువ్వులు పెడతారు. నేను ఒక్కదానికే పెట్టుకున్నాను. ఇలా ఇవన్నీ రెడీ చేసే లోపల పిల్లలు లేచేశారు. ఇంకా వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అవ్వడం అంటే టైం పడతదన్నట్టు నేనింకా ఇదే శారీలో జడ వేసుకొని పూజ చేసుకోవడానికి వచ్చేసాను వాళ్ళని రెడీ చేసి. సో, ఫస్ట్ మనం ఏ వ్రతం చేసినా కూడా పసుపు గణపతిని పూజించాలి కదా! సో, నేను పసుపు గణపతికి పూజ చేసి తర్వాత ఆచమనం చేసుకొని సంకల్పం అయితే చెప్పుకున్నాను. సంకల్పం చెప్పిన తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేశాను. షోడశోపచార పూజ అంతా అయిపోయిన తర్వాత అదాంగ పూజ కూడా చేశాను. తరువాత అష్టోత్తరం చేశాననమాట. అష్టోత్తరంకి నేను చెప్పాను కదా! గాజులు, పువ్వులు, అలాగే గోమతి చక్రాలు, పసుపు, కుంకుమ ఇవి వేస్తున్నానని. అవన్నీ ఒకదాన్నే తీసి వేసి పూజ చేసుకోవడానికి టైం పడుతుంది అన్నట్టు భవి గూడా హెల్ప్ చేయడానికి వచ్చాడు. సో, భవి అన్నీ తీసి నాకిస్తూ ఉంటే నేనిట్లా అమ్మవారికి అష్టోత్తరం చేశాననమాట. అష్టోత్తరం కూడా చాలా బాగా అయింది. అష్టోత్తరం అయిన తర్వాత దీపధూప నైవేద్యాలిస్తాం కదా! దీపంకి మంత్రం చదువుకొని అక్షతలు వేసి నమస్కారం పెట్టుకున్న తర్వాత ధూపం కూడా చూపించి, తర్వాత నైవేద్యాలన్నీ వడ్డించి, అమ్మవారికి ప్రాణాయామ మంత్రం చెప్పి మంచినీళ్ళు కూడా సమర్పించి, తర్వాత మనం తాంబూలం కూడా ఇవ్వాలి. నా తాంబూలంకి అక్షతలు ముందే పెట్టాను కాబట్టి అక్షతలు వేసి నమస్కారం చేసుకున్నాను. తాంబూలం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తోర పూజ చేసుకోవాలి. మనం ఆల్రెడీ తోరం చేసి పెట్టాం కదా ఇక్కడ. దానికి పూజ చేసుకోవాలి. తోరం 9 ముడులున్నాయి కదా! అలా ఒక్కొక్క దానికి ప్రథమ గ్రంథిం పూజయామి, ద్వితీయ గ్రంథిం పూజయామి అని అట్లా 9 ముడులకి 9 మంత్రాలుంటాయి. సో, ఆ 9 మంత్రాలు చెప్పుకుంటూ మనం ఆ పూజ చేయాలి. ఈ పూజ అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి మంత్రపుష్పం, అలాగే ప్రదక్షిణ మంత్రము ఇవన్నీ చదివి నీరాజనం సమర్పించాలి. ఇప్పుడు కథ చదువుకుంటే పూజ అయిపోయినట్టే. వరలక్ష్మి వ్రతం అంటే మనం డబ్బులు పెట్టాలి కదా! ఇక్కడైతే నా దగ్గర ఇండియన్ కరెన్సీ లేదు. కెనడా కరెన్సీ కూడా లేదు. కార్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. సో, మా ఆయనకి చెప్తే తీసుకొచ్చారు. అయిపోయిన తర్వాత కథ చదివేసుకున్నాను. కథ చదివిన తర్వాత తోరం చేతికి కట్టుకోవాలి గదా! సో, మా ఆయన తోరం కట్టారు. కట్టిన తర్వాత నేను ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అమ్మవారికి నమస్కరించుకున్నాను. ఇలా అయిందండి నా పూజ. నేను నమస్కరించుకున్న తర్వాత మొత్తం పిల్లల్ని కూడా తీసుకొచ్చి అందరం ఒకసారి అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని ఇలా అందరం దండం పెట్టుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.